ఈ మధ్య కాలం లోపల చాలామంది పేషెంట్స్ ఏమని అంటున్నారంటే, వీర్యం చాలా పల్చగా ఉంది. దీనివల్ల నాకు ఫ్యూచర్‌లో పిల్లలు పుడతారా లేదా? అని చెప్పేసి చాలామంది మన దగ్గరికి కన్సల్ట్ అయ్యే పేషెంట్స్ మనం చూస్తున్నామనమాట. అసలు ఈ పలచగా ఉండడం ఏంది? వాటరీగా ఉండడం ఏంటి? దేనివల్ల ఈ విధంగా అవుతుందని మనం చూస్తున్నట్లయితే, సెమెన్ అంటే వీర్యం అనేది పలచగా ఎప్పుడవుతుందనంటే, ఎవరైతే హస్తప్రయోగం అలవాటు ఉన్నట్లయితే, రెగ్యులర్‌గా మాస్టర్బేట్ చేయడం వల్ల వీర్యం అనేది కొంచెం పలుచగా రావడానికి అవకాశం ఉంటుంది. బట్ అందరి లోపల కూడా ఈ పలుచగా ఉన్న సందర్భాల లోపల సంతానలేమికి దారి తీస్తుందంటే, అందరిలో సంతానలేమికి దారి తీయదండి. భయపడాల్సిన అవసరం లేదు. సో, మ్యారేజ్ కంటే ముందు చాలామంది ఏందనంటే పలుచగా వస్తుంది. రేపొద్దున నాకు పిల్లలు పుడతారా? నేను మ్యారేజ్ చేసుకోవాలా? లేదా? అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి సెమెన్ అనాలిసిస్ చేయించి దాని లోపల కౌంట్ ఎంత ఉందని మనం తెలుసుకుంటే, అది వాటరీగా ఉన్నప్పటికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే టూ ఫ్రీక్వెంట్ ఆఫ్ మాస్టర్బేషన్ వల్ల ఎక్కువ సార్లు హస్తప్రయోగం చేయడం వల్ల సెమెన్ అనేది పలుచగా అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, మరి పలుచగా ఉంటే మళ్ళీ కౌంట్ తగ్గుతుందనంటే, పలుచగా ఉన్న ప్రతిసారి కూడా కౌంట్ ఏం తగ్గదండి. కాకపోతే ఈ పలుచగా ఉన్నదాన్ని మనం ఎలా మార్చుకోవాలి? మళ్ళీ నార్మల్‌గా ఎలా మార్చుకోవాలి అనంటే, కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ వాటరీ సెమెన్ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ ఆహార పదార్థాలు ఏంటి అని మనం చూస్తున్నట్లయితే, ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, దానిమ్మ బనానా కావచ్చు, అండ్ ఎక్కువగా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం. పండ్లు, పండ్ల రసాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ సెమెన్ క్వాలిటీ అనేది మళ్ళీ నార్మల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికి కూడా సెమెన్ అనేది వాటరీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే ఆల్రెడీ స్పెర్మ్ అనాలిసిస్ చేసాము. దాంట్లో కౌంట్ తక్కువగా ఉంది అనంటే ఖచ్చితంగా ఆ సందర్భాల లోపల మాత్రం ట్రీట్‌మెంట్ అవసరం పడుతుందనమాట. సో, ఒకవేళ కౌంట్ తక్కువగా ఉండి, ఎక్కువగా వాటరీ సెమెన్ ఉందనంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. వీర్యం చాలా పలుచగా ఉంది. పిల్లలు పుడతారా లేదా అని ఇంకో డౌటు. అండ్ నెక్స్ట్ పోతే ఈ వీర్యం పలుచగా ఉంటే పిల్లలు పుడతారా లేదా అని ఇంకో డౌటు. సో, ఇలాంటి సందర్భం లోపల పలుచగా ఉన్న వీర్యంతోటి పిల్లలు పుడతారా లేదా అనేది ఒక రకమైనటువంటి డౌట్ ఉన్నట్లయితే ఫస్ట్ మనం దాన్ని సెమెన్ అనాలిసిస్ చేయించి, సో, కౌంట్ ఎంత ఉందని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, ఈ పలుచగా ఉన్న సందర్భం లోపల సెక్స్ టైమింగ్స్ అనేది తగ్గుతదా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. సో, వీర్యం యొక్క స్పెర్మ్ కౌంట్ అనేది అండ్ పలుచదనం కావచ్చు, చిక్కగా ఉంది, పలుచగా ఉంది కావచ్చు. సో, ఇవేవి కూడా సెక్షువల్ టైమింగ్‌ని ఇంపాక్ట్ చేయవండి. సో, ఇదొక రకమైనటువంటి అపోహ. చాలా మందిలో ఉన్నటువంటి అపోహ. చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోవాలో, ఎవరిని అడగాలో కూడా ఎవరికీ తెలియదనమాట. సో, ఇలాంటి అపోహలతో ఉన్నట్లయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. వీటికి రిలేటెడ్‌గా కొన్ని టెస్ట్‌లు ఉంటాయన్నమాట. అంటే మన బాడీలో ఉన్నటువంటి టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి? అండ్ ఫీమేల్ హార్మోన్స్ ఏమైనా డామినేట్‌గా ఉన్నాయా? థైరాయిడ్ సమస్య ఏమైనా ఉందా? లేదంటే కాల్షియం గాని, విటమిన్ డి గాని తక్కువగా ఉందా? విటమిన్ బి12 డెఫిషియన్సీ ఏమైనా ఉన్నాయా? వీటి రిలేటెడ్ కొన్ని టెస్ట్‌లని అడ్వైజ్ చేస్తారు. వీటి ద్వారా దానిలో ఏమైనా మార్పు ఉన్నట్లయితే వాటికి రిలేటెడ్‌గా సైంటిఫికల్లీ ప్రూవెన్ హోమియోపతి మెడిసిన్స్ అనేవి అందించడం వల్ల ఆ సమస్య ఏంటి? దేనివల్ల మీకిలాంటి అపోహ వస్తుంది? అంటే ఒకవేళ సైకలాజికల్ రిలేటెడ్‌గా యాంక్సైటీ, ఫోబియా, డిప్రెషన్ వల్ల ఇలాంటి సందేహాలొచ్చినా కానీ, వాటికి రిలేటెడ్ కూడా మెడిసిన్స్ అనేది హోమియోపతిలో, హోమియో వైద్య విధానం లోపల డాక్టర్ కేర్ హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయండి. సో, ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌కి కాల్ చేసి, వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి.